హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ జనరేషన్ లో మన లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే బరువు పెరగడం. ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కావచ్చు, ఈ బరువు పెరగడం అనే సమస్య చాలా పెరిగింది. ఇక ఈ సమస్య ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇక ఇలాంటి సమయంలో బరువు తగ్గడానికి ఈ జనరేషన్ లో ట్రెండింగ్ లోకి వచ్చిన టాపిక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సాధారణంగా అందరూ బరువు తగ్గడానికి డైట్ చెయ్యాలంటారు. ఒకవేళ ఇది కూడా డైట్ అని మీరు అనుకున్నట్లయితే మీరు పొరపాటు పడుతున్నట్టే. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మరియు బరువు తగ్గడానికి అనుసరించే డైట్ కి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. మనం ఆహారంగా ఏది ఎంత మోతాదులో తినాలి అని చెప్పేది డైట్ అయితే, ఆహారాన్ని ఏ రోజులో ఏ సమయంలో తినాలి అనేది ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇందులో ఈ రకమైన ఆహారాలే తినాలి వంటి ఆహార నియమాలేవీ ఉండవు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆహారం తిని మిగతా సమయమంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండటమే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు 6:8 అనే రకమైన ఫాస్టింగ్ లో 8 గంటల వ్యవధిలో ఆహారం తిని మిగతా 16 గంటలు ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఇక OM7 అనే రకంలో రోజుకు ఒకటే పూట భోజనం చేయాలి. ఇలా వివిధ రకాల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లు ఉన్నాయి. సాధారణంగా తక్కువ సమయం ఫాస్టింగ్ ఉండే విధానంతో మొదలుపెట్టి నెమ్మదిగా OM7 రకాన్ని అనుసరించడానికి బరువు తగ్గాలి అనుకునేవారు ప్రయత్నిస్తుంటారు. ఈ OM7 అంటే 1 మీల్ ఏ డే అని అర్థం. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కొత్త విషయమేమీ కాదు. మానవాళి మొదలు నుండి మనకు వస్తున్న అలవాటే ఇది. అలాగే మనం సరిగ్గా గమనిస్తే ఇస్లాంలో రమదాన్ సమయంలో ఫాస్టింగ్ చేస్తారు. అలాగే సనాతన ధర్మంలో చాలా సందర్భాల్లో ఉపవాసం చేయడం అనే పద్ధతి ఉంటుంది. ఇలా మనకు సాంప్రదాయంగా ఈ అలవాటు కొత్తదేమీ కాకున్నా సైన్స్ దీనిని బరువు తగ్గడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుందని నిరూపించడంతో ప్రపంచమంతా ఈ రకమైన ఫాస్టింగ్ ట్రెండింగ్ గా మారింది. ఇక అసలు ఈ ఫాస్టింగ్ బరువును ఎలా తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్ గా మనం బరువు తగ్గాలి అంటే మన శరీరంలో ఉన్న కొవ్వు కరగాలి. అందుకోసం మనం తినే ఆహారం ఇచ్చే క్యాలరీల కంటే ఎక్కువగా ఖర్చైనా చెయ్యాలి, లేదా మనం ఉపయోగించే క్యాలరీల కంటే తక్కువైనా తినాలి. ఇలా చేస్తే ఆ సమయంలో మన శరీరంలో జరిగే కీటోసిస్ అనే ప్రక్రియ వల్ల ఈ బరువు తగ్గడం జరుగుతుంది. ఇక ఈ బరువు తగ్గే ప్రక్రియలో మనం ఖర్చు చేసే క్యాలరీల కంటే తక్కువ తినడం ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో బాగా సాధ్యపడుతుంది. అందువల్ల మనం ఈ రకమైన ఫాస్టింగ్ సరిగ్గా అనుసరించినప్పుడు బరువు తగ్గడం జరుగుతుంది. కానీ ఇది జరగాలంటే మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఈ ఫాస్టింగ్ గురించి మరింత డీటెయిల్డ్ గా మరో వీడియోలో చూద్దాం.